మన శ్రీకాకుళంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్కి అయితే మనం వచ్చాం. ఎందుకంటే ఇది లో పెంట్ రిసార్ట్ అని అంటారు. సో మనం దాదాపుగా అయితే ఇక్కడికి చూస్తాం. నాకంటే ముందు మా మాయ వాళ్ళు అయితే చేరుకున్నారు. సో అది మన తమ్ముడు అయితే వెళ్తున్నాడు. ముందుకు వెళ్ళేదంటే అది రిలాక్స్ అయ్యే రూమ్. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉండడంతో మనకు రిలాక్స్ అయ్యడానికి రూమ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. రూమ్ అయితే చాలా బాగుంది, గెస్ట్ రూమ్ అయితే. సో అదే కాకుండా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే నేను వచ్చాను. ఇంతకుముందు వీడియోలో చూసాను. వీడియోలో చూస్తే లైవ్ చూస్తే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. సో నాకు చూడడం అయితే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళాను, మా మాయలు ఫంక్షన్ అవ్వడంతో మా మాయతో పాటు అయితే నేను బయలుదేరి వెళ్ళాను. నిన్న నీ వీడియోలో కూడా చెప్పాను. అదే కాకుండా ఇంకా ఏమైతుందో మనమైతే పూర్తిగా చూసేద్దాం. ఎందుకంటే మా తమ్ముడు ముందుకుంటే స్టార్ట్ అయిపోయి స్పీడ్గా నడిచి వెళ్ళిపోతున్నాడు. మన వాళ్ళు అయితే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ దగ్గర అయితే కూర్చున్నాడు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ సిస్టమ్ మొత్తం వాటరే కాదు, ప్రతిది మ్యూజిక్ కూడా అక్కడి నుంచి ఆన్ చేస్తారు. అని బట్టి పిల్లలు అయితే చాలా సందడిగా ఆడుకుంటున్నారు. ఎందుకంటే చెప్పాను కదా, మ్యూజిక్ అయితే ఎరగొట్టేస్తున్నారు అక్కడ. మన వాళ్ళు అయితే బోర్ కొట్టకుండా క్రికెట్ కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే చూస్తున్నారు నలుగు పక్కల ఎట్టేసి మన పైన ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, కానీ నెక్క చేయకుండా పిల్లలైతే చాలా సందడిగా అయితే ఆడుకుంటాను. రద్దే లేదు నీకు. మా రోని పాప అయితే అలా నాకైతే చూస్తూనే ఉంటుంది ఫోన్ కేసి నేను వీడియో తీస్తున్నాను కదా. మనోళ్ళైతే డ్యాన్స్ అయితే ఎరగదీసేస్తున్నారు. చెప్పాను కదా మ్యూజిక్కి చంపేస్తారని. ఎరగదీసేస్తారు, మామూలుగా లేదు. ఎందుకంటే వాటర్ ఫాల్ ఒకటి ఉంది, మామూలుగా లేదు. వాటర్ పైనుంచి పడుతుంది, చూస్తున్నారు కదా. అంత బాగుంది. ఎక్కడైతే ఏది తక్కువ లేదు. సో రిలాక్స్ అయ్యి భోంచేయడం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నలుగు మూలల చల్లటిగాలు అయితే వేస్తుంది, చూస్తున్నారు. మనం రిసార్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరే కాకుండా ఎవరైనా రావచ్చు. ఇక్కడంటే ఎంజాయ్ అయితే కంపల్సరీగా చేయొచ్చు. ఏంటంటే అన్ని సౌకర్యాలు ఎక్కడైతే దొరుకుతాయి. సో మా మహి అయితే భోంచేస్తున్నాను అన్నది పిలుస్తున్నారు. సరే అయితే నేను భోంచేసాక మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.